రుతుపవనాలు భారీ వర్షాల కారణంగా రవాణాలో సమస్య తలెత్తి దేశంలో ద్రవ్యోల్బణం వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర 80 రూపాయలు దాటగా బెండకాయ ధర 100 రూపాయలు దాటింది. మరోవైపు కోల్కతా మార్కెట్లో కూరగాయలు, కోడిగుడ్లు, కోడి మాంసం రీటైల్ ధరలు అధికంగా ఉండడంతో సామాన్యుల కష్టాలు బాగా పెరిగాయి. కోల్కతాలో కూరగాయల ధరలలో ఎంత పెరుగుదల కనిపించిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోల్కతా నగరంలోని పలు మార్కెట్లలో కూరగాయల విక్రయదారులు మాట్లాడుతూ టమాటా ధరలు నెల క్రితం 45 రూపాయల నుంచి 50 రూపాయల నుండి కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయలకు పెరిగాయి. వంకాయలు కిలో 110 రూపాయల నుంచి 140 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జూన్ ప్రారంభంలో ధరతో పోలిస్తే ఇది దాదాపు 150% పెరిగింది. కాకరకాయ, పచ్చిమిర్చి వంటి అనేక ఇతర కూరగాయల ధరలు కూడా సగటున 50% పెరిగాయి. స్థానిక మార్కెట్లలో కోడిగుడ్లు, కోడి మాంసం ధరలు 20 నుంచి 30% పెరిగాయి. పశ్చిమ బెంగాల్ వెండర్స్ అసోసియేషన్కు సంబంధించిన ఒక మూలం మీడియాలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి టమోటాలు బెంగాల్కు వస్తున్నాయని చెప్పారు. వేడిగాలులు, భారీ వర్షాల కారణంగా బెంగళూరు, హిమాచల్ ప్రదేశ్ నుంచి టమాటాల సరఫరా తగ్గి ఉత్పత్తి కూడా దెబ్బతినడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు, రవాణా రాయితీల్లో సహాయం తగ్గించడంతో ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారని, వాతావరణ పరిస్థితులు కూడా పరిస్థితిని మరింత దిగజార్చాయని వ్యవసాయ మంత్రి శోభం దేవ్ చటోపాధ్యాయ అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మన రైతులకు నిరంతరం సహాయం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు చటోపాధ్యాయ అన్నారు. ముడిసరుకు ధరలు పెరగడంతో రైతులు నష్టపోతున్నారు. మరోవైపు కేంద్రం రకరకాల సబ్సిడీలను కోత పెడుతోంది. దీంతో రైతులు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రీటైల్ పంపిణీ నెట్వర్క్ సుఫాల్ బంగ్లా ఉందని, వారి దుకాణాలలో కూరగాయలు, ఆహార పదార్థాలను సరసమైన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు.